సర్వాధికారియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? మీరందరూ బాగుండాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ప్రార్థనా పరులుగా మారాలని, విశ్వాసంలో మీరు దినదినము ఎదిగేటటువంటి వారిగా మీరు ఉండాలని, ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సంసిద్ధత కలిగినటువంటి వారిగా మీరు స్థిరంగా భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలి అని మీ అందరి కొరకు మేము నిత్యం కూడా ప్రార్థించుచూ ఉన్నాం. బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే కనుక మేము మీ కొరకు భారంతో ప్రార్థిస్తాం. అలాగే ఈ టీవీ కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు భావించగలిగితే కనుక మరి ఈ టీవీ కార్యక్రమాలు బలపరచడానికి మీ విలువైనటువంటి మరి సహకారాన్ని అందించాలని ప్రభుపేట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మరి ప్రియ వీక్షకులందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాను. వాక్యమై ఉన్న దేవా, మాట్లాడేదేవా, నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. విని చెవి గ్రహించే మనస్సు అయా మా అందరికీ మీరు దయచేయండి. వీక్షకులందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచమని, ఈ దాసుడు బలహీనుడు బలపరిచి మరుగుపరిచి నీ బిడ్డలకు అవసరమైన ఉపదేశాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సమయంలో మమ్మలను మీ కుటుంబాల్లోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన మరొకసారి కృతజ్ఞతలు మీకు సమర్పిస్తూ ఉన్నా. బిడ్డలారా, మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, శత్రు ముప్పేట దాటికి భయపడినటువంటి చక్రవర్తి. యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి 3 దేశాలకు సంబంధించినటువంటి రాజులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన దేవుని సముఖంలో ప్రార్థించాడు. మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించాడు. యోధా వారందరినీ కూడా సమకూర్చాడు. పిల్లలు, అలాగే యవనస్తులు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చారు. వచ్చి దేవుని సముఖములో వారు దేవునిని ఘనపరచటం జరిగింది. ఉపవాసముతో అంగలార్చటం జరిగింది. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి మనం గత పాఠాల్లో నేర్చుకున్నాం. దాని నియమ నిబంధనలు. ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు బిడ్డలారా చేయాలి. అలాగే ఉపవాస ప్రార్థన ద్వారా పాడైనటువంటి వాటిని బాగు చేయటం, అలాగే రాజు ఆజ్ఞను మార్చిన ఉపవాసం, ఇలాగే చాలా లోతైనటువంటి విషయాలు ఉపవాసము యొక్క శక్తి, ఉపవాసము ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారు, ఉపవాసము ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా బిడ్డలారా గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ పాఠాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా? చాలా సంతోషం. ఒకవేళ టీవీలో ఈ వర్తమానాలు మీరు వీక్షించకపోతే కనుక మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎల్జేసీ మినిస్ట్రీస్ దేవుని బిడ్డలారా పెనుమదం, ఎల్జేసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సందర్శించండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకోవడం ద్వారా చాలా వర్తమానాలు మీకు అందుబాటులో ఉన్నాయి. వినండి, అలాగే చూడండి బిడ్డలారా, ఆత్మీయ మరి మేలులు పొందుకోండి. కాబట్టి ఈ రోజున మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటని ఆలోచన చేయగలిగితే, నేటి నామకార్థ క్రైస్తవుల ఉపవాస ప్రార్థనలు. బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే, నేడు క్రైస్తవ ఉపవాస ప్రార్థనలు అంటే, క్రైస్తవ ఉపవాస ప్రార్థనలు అంటే నామకార్థ క్రైస్తవ ఉపవాస ప్రార్థనలు ఎలాగున్నాయి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ రోజున చాలామంది మేము ఉపవాసం చేస్తూ ఉన్నాము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, అయితే ఉపవాసం ఎలా చేయాలో, అవి ఉపవాసం అంటే ఏమిటో ఇవన్నీ కూడా గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం.
అయితే నేడు ఉన్నటువంటి అనేక మంది నామకార్థ క్రైస్తవులు ఉపవాస ప్రార్థనగా ఆచరించకుండా, ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో వారికి తెలియకుండా, ఉపవాసం ఎలా చేయాలో వారికి తెలియకుండా, చేతకాని, వాక్య క్రమము లేని, ఇష్టానుసారమైనటువంటి ఉపవాస ప్రార్థనలు నేడు నామకార్థ క్రైస్తవులు చేయటం మనం చూడగలుగుతూ ఉన్నాం. బిడ్డలారా, గత పాఠాల్లో మీకు చెప్పాను, ఉపవాస ప్రార్థన అనగానే మనకి 2 అధ్యాయాలు గుర్తుకొస్తాయని. ఒకటి పాత నిబంధనలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము మనకి గుర్తుకొస్తాయని చెప్పి నేర్చుకున్నాం. కాబట్టి నామకార్థ క్రైస్తవుల యొక్క ఉపవాస ప్రార్థన ఎలాగుంటుంది ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. చూసారా, ఈ నామకార్థ క్రైస్తవుల యొక్క ఉపవాస ప్రార్థన ఎలా ఉంటుందంటే ఉపవాస దినాన్న చెప్పండి వ్యాపారాలు చేస్తారు. ఈరోజు ఉపవాసం అని చెప్పి దేవుని బిడ్డలారా, వారి వ్యాపారాన్ని దేవుని కొరకు పక్కన పెట్టరు. వ్యాపారంలో లాభాలు కావాలి, వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించాలి. గమనించాలి, దేవుని వాక్యాన్ని పక్కన పెడతారు. ఉపవాసం ఉన్నామని పైకి మాత్రమే వారు చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఈ యొక్క సమయంలో నిజ క్రైస్తవుడు ఉపవాసం ఎలా చేయాలో బైబిల్లో లోతైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ నామకార్థ క్రైస్తవులు పై భక్తి చేసేటటువంటి ఈ నామకార్థ క్రైస్తవులు కొంతమంది ఉంటారు కదా, వెళ్ళండి ఉపవాస దినమున చెప్పండి వ్యాపారములో ధనాన్ని ఉపవాసము అని చెప్పుకుంటారు, అంతే, డబ్బు సంపాదించాలి, వ్యాపారాలు చేస్తారట. అక్కడే ఈ 58వ అధ్యాయము యెషయా గ్రంథము 58:3లో ఆ కింద లైన్లో మనం చూస్తాం, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. పనివారి చేత అంటండి చెప్పండి కఠినమైనటువంటి పనులు చేయిస్తారట. ఉపవాస ప్రార్థనలో గడపవలసినటువంటి వీరు చెప్పండి బిడ్డలారా, పని వాళ్ళ చేత కఠినమైనటువంటి పనులు వీళ్ళు వ్యాపారాలు మానుకోరు, పని వాళ్ళ చేత పని చేయించటం మానుకోరు. అది కూడా ఎటువంటిదంటే చెప్పండి బిడ్డలారా, కఠినమైనటువంటి పనులు. ఇంకా చూస్తే 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. చూసారా, ఇక్కడ గమనించవలసిన విషయాలు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం, ఉపవాసం అంటే మన పనులన్నీ పక్కన పెట్టుకోవటం, ఉపవాసం అంటే మన శరీరాన్ని నలగొట్టుకోవటం, ఉపవాసం అంటే దేవునికి మన సమయాన్ని ఇవ్వటం, ఉపవాసం అంటే దేవుని సన్నిధానములో ఆయన సహాయం కొరకు అర్జించటం. ఏం అవసరంలా వీళ్ళకి రాయబడినటువంటి మాట, వ్యాపారం వారు చేస్తూ ఉంటారు, దాన్ని మానుకోరు, పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు, కలహపడుతూ కుటుంబంలో సమాధానం ఉండదు, కలహం. భార్య భర్తల మధ్యలో కలహాలు, అన్నదమ్ముల మధ్యలో కలహాలు, కలహపడుచు ఉపవాసం, వివాదములు చేస్తూ వీళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి వివాదాలు పెట్టుకుంటారు. గొడవలు పడుతూ ఉపవాసం, అన్యాయముగా గుద్దులాడుచు చూసారా, ఇటువంటి ఉపవాసాలు దేవునికి అవసరమా చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే 58:4లో మనం చూస్తూ ఉన్నప్పుడు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. వినబడినట్లుగా కాదు, వినబడకుండా ఉపవాసం అంటే చేశామనే పేరు, వెళ్ళాము అనే పేరు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళాం, ఉపవాసము ఉన్నాం. ఏది మానవ్, ఏది నీ యొక్క భక్తి జీవితం? నీ ప్రార్థన దేవునికి వినబడిందనే నమ్మకం మీకుందా?
నేను ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేస్తాడనేటటువంటి ఆ నమ్మకం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రియ తల్లి నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఏదో నామకార్థంగా ఉండాలి కాబట్టి అండి పాస్టర్ గారు చెప్పాడు, ఉండాలి కాబట్టి సంఘ సహవాసంలో ఉన్నానని చెప్పి ఒకవేళ నీవు నామకార్థమైనటువంటి భక్తిని నువ్వు చేస్తూ ముందుకెళ్తున్నావా? జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు జాగ్రత్తగా నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి అని చెప్పి దైవజనుడిగా మీకు ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, మరి యొక్క ఉపవాస ప్రార్థన మనం చూస్తాం. ఇక్కడ దేవుని బిడ్డలారా, అంటే నామకార్థ క్రైస్తవుల యొక్క ఉపవాసము ఎలా చేస్తారంటే జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు నేను చదువుతున్నాను. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాటలు తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగే ఉపవాసముంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా మీరు పుచ్చుకుంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునికే కదా పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూ పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చూడగలగాలి. స్వప్రయోజనము కొరకు ఉపవాసం అంటే ఉపవాస ప్రార్థన చేస్తారు, కానీ ఇది ఎలాగుంటుందని ఆలోచించాలి. నాకు అది కలగాలి, నాకు ఇలాగా అవండి, నాకు ఎలాగ వచ్చేసేయాలి, నాకు ఎలాగ దేవుడు చేయాలి. స్వప్రయోజనం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. దేవుని ఒక లోతైనటువంటి మాట యాకోబు గారు, దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ తరానికి ఒక మాట చెబుతూ ఉంటాడు. అదేంటని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డ మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటములే. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు అడిగినను ఎలాగ అడుగుతున్నారు చెప్పండి? మీ భోగేచ్ఛల కొరకు, మీ స్వప్రయోజనం కొరకు. ఏమండి నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఈ స్వప్రయోజనము కొరకు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మనం చేస్తామో అది నామకార్థ ఉపవాస ప్రార్థనగా నిలిచిపోతుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉపవాస ప్రార్థనలో కొంతమంది ఎలాగుంటారు అని ఆయన చెప్పారు అని ఆలోచన చేస్తే బిడ్డలారా, 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. వేషధారిగా ఉన్నావా? వేషధారి వలె వేషం వేసుకున్నావా? ఉపవాస ప్రార్థన అని చెప్పి వేషం వేసుకున్నావా? వాళ్ళు ఎలా ఉంటారని ఆలోచన చేస్తే వేషాలు వేసుకుంటారు, వాళ్ళు బయటికి చెబుతారు. మనం చెప్పాను కదా మీకు దేవుని బిడ్డలారా, కొంతమంది మేము ఉపవాసం ఉంటున్నామని ఊరంతా చాటింపు పెంచుకుంటారు. ఏమండి ఆ కిందే ఉంటుంది ఏముంటుందని ఆలోచన చేస్తే ఇదే 16వ వచనంలో ఏమని చెప్పండి? తాము ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. మనుషులకు కనపడాలి, మనుషులు నన్ను చూడాలి, మనుషులు నన్ను అమ్మో ఇన్ని దినాలు ఉపవాసం చేస్తున్నాడా, ఇన్ని దినాలు ఉపవాసం ఉందా ఈమె అనుకోవాలి. ఏమండి మనుషులకు కనపడాలని ఉపవాస ప్రార్థన చేస్తారా? ఇది నామకార్థ క్రైస్తవులు చేసేటటువంటి ఉపవాసం. ఏమండి ఉపవాసపు ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆ సంఘాలకు చెప్పి ఏడుస్తున్నారు. యూట్యూబ్లో చూస్తే ఏడుస్తున్నారు, అందరికీ చెప్పుకుంటున్నారు. వీరు తమ ఫలమును పొందారని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తే వారు ముఖాలను వికారం చేసుకుంటారు. అంటే ఒకరోజు ఉపవాసం ఉండి ఏదో 6 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా. ఏమండి వికారం, ఏంటమ్మా అలాగున్నారు, ఏంటో ఎలాగున్నారంటే తినలేదండి,
భోజనం చేయలేదండి, మీకు తెలీదా నేను ఉపవాసం ఉన్నానండి, ఉపవాసం అండి అంటే ఉపవాసం అనే మాట కూడా వారు చెప్పడానికి అంత బలహీనమైపోయారు అన్నట్లుగా మాట్లాడతారు. ముఖములను వారు వికారము చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, అసలు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏం చింపుకోవాలని బైబిల్ చెబుతుంది? ఏమండే ఏం చింపుకోవాలి? హృదయాన్ని చింపుకోవాలి. కానీ వారు హృదయాన్ని కాదు, వస్త్రాలను చింపుకుంటారట. కొంతమంది చూడండి, మధ్యకాలంలో మనం చూస్తున్నా, పూర్వకాలము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారు గోనె బట్ట కట్టుకున్నారని, బూడిద పోసుకున్నారని బైబిల్లో రాయబడితే, కొంతమంది అందరికి కనపడాలని ఈ బట్టలు తీసేసి గోనె బట్టలు కట్టుకుని బూడిద నెత్తి మీద పోసుకుని ఏడుస్తున్నారు. చూస్తున్నా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే దేవుని బిడ్డలారా, భక్తి చాలా మట్టుకు దిగజారిపోయింది. మనుషులకు కనపడాలి, వస్త్రాలు చింపుకుంటారు. వారి భక్తి జీవితం దేవుడికి చాలా దూరంగా ఉంటుంది. హృదయాలను వారు దేవునికి దూరంగా పెట్టుకుంటున్నారు, వస్త్రాలను మాత్రమే చింపుకుంటూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవ సంఘమా, నువ్వు ఎలాగున్నావు? నీ హృదయాన్ని చింపుకోవాలి, నీ పాపములు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా బట్టలను చింపుకుంటే ఉపయోగం ఏముంది? గోనె బట్ట కట్టుకుంటే ఉపయోగం ఏముంది? జకర్యా గ్రంథం 7వ అధ్యాయము దేవుని బిడ్డలారా 3-5 వచనాల్లో మనం చదివినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారంటండి భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా అని దేవుడు అడుగుతున్నాడు. భక్తి లేకుండా ఉపవాసం చేస్తున్నారు. భక్తి లేదు, భయము లేదు, ఉపవాస ప్రార్థన. భక్తి లేకుండా ఉపవాస ప్రార్థన. నామకార్థ క్రైస్తవ సంఘమా, నీ భక్తి దేవునిని మెప్పించే భక్తిగా ఉందా? నీ ఉపవాసము దేవునికి ఇష్టమేనా? నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము చేయగలుగుతున్నావా? గమనించాలి. ఇంకా ఈ నామకార్థ క్రైస్తవుల ఉపవాసం ఎలా ఉంటుందంటే, లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ విధంగా ఉపమానం చెప్పాను. తామే నీతిమంతులం. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఎలా ఉంటారు? తామే నీతిమంతులం. ఇంకా 18-11లో మనం చూస్తాం, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర్రి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నా. నేను ఏ పాపము చేయలేదని తను తాను సమర్థించుకుంటాను. నేటి నామకార్థ క్రైస్తవ సంఘ జీవితం ఉపవాస ప్రార్థన. నేనే పాపం చేయలే. భక్తి లేకుండా వారు చేసే ఉపవాసం వారికి తెలియటంలే. నీతిమంతులం అనుకుంటున్నారు కానీ వారి జీవితంలో నీతి అనేది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనంలో, లూకాసు వార్త 18-12లో, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట చూడాలి. నేను భక్తిగా ఉపవాసం చేస్తున్నానని బయటకు చెబుతాను. నేను భక్తిగా ఉంటానండి, చాలా నీతిగా ఉంటానండి, బయటికి చెబుతాను. అసలు ఉపవాస ప్రార్థన బయటికి చెప్పేదా? ఇప్పుడు చెబితే చెప్పేవానికి ఎన్ని రోజులు చేస్తున్నావో చెప్పకూడదుగా, అయిపోయిన తర్వాత చెప్పుకోవాలి. కాబట్టి నామకార్థ ఉపవాసం. ఓ కోత అనుకుందంట, నేను ఉపవాసం చేయాలి, దేవుడికి నా బాధ అంతా చెప్పుకోవాలి, నా వేదన అంతా చెప్పుకోవాలి దేవుడికి అనుకుందంట. అనుకుని ఓ చెట్టు ఎక్కిందంట. చెట్టు మీద కాసేపు కూర్చుందంట. కూర్చుని మనసులో అనుకుంటుందంట, నేను మరి ఎన్ని రోజులు ఉపవాసం చేస్తాను? 3 రోజులు. మరి 3 రోజుల్లో నేను బలహీనం అయిపోతే నాకు తర్వాత ఉపవాసం అయిన తర్వాత మరి నేను మరలా చెట్లు ఎక్కలేను కదా, నేను మరలా పళ్ళు తెచ్చుకోలేను కదా అని చెప్పి ఇదేం చేసి ముందుగానే ఇన్ని కంపడం. ఈ పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు మొత్తానికి పూడుస్తూ తెచ్చేసుకుని చెట్టు దగ్గర పెట్టుకుందట. పెట్టుకుని అది మొదలెట్టింది ప్రార్థన. కాసేపు అయిన తర్వాత అనుకుంటుందంట, అయ్యో ఒకవేళ నేను 3 రోజులు అయిన తర్వాత నాకు నీరసం వచ్చేద్దేమో, బలహీనరాలు అయిపోతానేమో, ఆ పళ్ళు కూడా నేను ముట్టుకోలేనేమో, కాబట్టి ఒక పని చేస్తాను అని చెప్పి ఒక మంచి మామిడికే, మంచి పండిపోయినటువంటి మామిడికి తీసుకుని దగ్గర పెట్టుకుందంట. ప్రార్థన చేస్తుంది.
ఇలా దేవుని అడుగుతుంది. కాసేపు అయిన తర్వాత ఇది అనుకుందంట, అలా కాదు, తర్వాత అయినా ఒక నోటి దగ్గరికి పెట్టుకోలేనేమని చెప్పి ఇదేం చేసిందంటే నోట్లు పెట్టుకుని పంటి కింద పెట్టుకుందంట. ఏమండి, అది ప్రార్థన చేస్తూ ఉంటే పళ్ళు దానికి తగిలి కొంచెం 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 ఆ ఊట ఏమండి ఆ యొక్క నోట్లోకి వస్తుంటే ఎంత మధురంగా ఉందో. ఇంకా చూడండి, ఇంకా అది పట్టలేక తనకి ఆ మామిడి పండు తినేసిందంట. ఇంకా ఉపవాసం లేదు, చూసారా? ఉపవాసం ఉన్న తర్వాత బలహీనమైపోతానేమో అని చెప్పి ముందుగానే ఇంత తట్టడి తెచ్చుకుంది. తినలేతే మరి వెళ్ళలేనేమో దగ్గరికి, దాని దగ్గరికి కూడా వెళ్ళలేనేమో అని చెప్పేసి నోట్లో దగ్గర చేతులు పెట్టుకుంది, నోట్లో పెట్టుకుంది, తర్వాత మింగేసింది. నేడు అనేక మంది నామకార్థ క్రైస్తవ ఉపవాస ప్రార్థనలు నేను భక్తిగా ఉన్నానని చెప్పుకుంటారు. వీళ్ళారా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏమండి 12వ వచనంలో చూస్తే లోపల ఉన్న గర్వమును వేడకుండా ఉపవాసం చేస్తున్నా. ఏమండి, వారానికి 2 సార్లు నేను ఉంటున్నాను అంటే ఇదేంటిది? గర్వం. నా సంపాదన ఇస్తాను, దశమ భాగం ఇస్తాను అంటే లోపల భక్తి చేస్తున్నాననేటటువంటి విధానం ఉన్నా కూడా ఆత్మీయ గర్వం. నేను ఎలా ఉంటాను చెప్పనా? ఎంత పరిశుద్ధంగా ఉంటానో తెలుసా? వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటానో తెలుసా? ఎలా ప్రార్థన చేస్తానో తెలుసా? దేవుడికి నేను కానుక ఎలాగిస్తానో తెలుసా? ఏమంటే ఇది ఆత్మీయ గర్వం, చాలా ప్రమాదకరం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18:11 మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ పరిసయ్యుడు ఏమని అంటున్నాడు చెప్పండి దేవుని బిడ్డలారా? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే ఇతర మనుషులను చెప్పండి దేవుని బిడ్డలారా, బేరీజు చేసుకుంటాడు. అయితే నేను ఇతరుల కంటే భక్తిగా ఉన్నానని వారు పోల్చుకుంటారు. ఇతరుల కంటే నేను బెటర్, ఇతరుల కంటే నేను బాగానే ఉన్నాను అంటే నామకార్థ క్రైస్తవులు ఇతరులు ఎప్పుడు బేరీజ్ చేసుకుంటారు. నేను పర్లేదండి, వాళ్ళకంటే నేను కొంచెం బెటర్ అండి. వాడు 2 పెగ్గులు వేస్తాడేమో, నేను 1 పెగ్గు వేస్తాను అన్నట్లుగా మాట. అదా? మనం ఇతరులను పోల్చుకుంటూ మన భక్తిని చేయడానికి వీల్లేదు. మనం ఎప్పుడు కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు ఏమన్నాడు చెప్పండి? అపొస్తలుడు పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం అన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 18-11 వచనాల్లో చూస్తే రాయబడినటువంటి మాటల్లో ఉన్నటువంటి వివరణ ఏంటంటే, చేసేటటువంటి భక్తికి కొలత. నేను అలాగా, నేను ఇలాగా, అటువంటి వాడిని కాదు, ఇటువంటి వాడిని కాదు, ఏమండి, లేకపోతే నేను వీళ్ళకంటే కొంచెం బెటరు అంటే కొలత వేసుకుంటారన్నమాట. నేను అంటాను, నేడు అనేక మంది క్రైస్తవ జీవితాలు ఏమండి ఎలాగున్నాయని ఆలోచన చేస్తే భయము లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసము లేకుండా వారి యొక్క ఉపవాస ప్రార్థనలు, భక్తి జీవితం వెళ్ళిపోతుందేమో అని చెప్పడానికి చాలా భయం వేస్తుందండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీవు దేవునికి ఒక నమ్మకస్తురాలిగా నువ్వు బ్రతకాలి, నమ్మకస్తుడిగా నువ్వు బ్రతకాలి. చివరిగా ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి దేవుని బిడ్డల 12 వచనాలు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నా జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుచు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నా తెట్ల నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వారు దహన బలైనను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారిని నాశనము చేసేదను. చూసారా, కాళ్ళకంట అడ్డము లేకుండా తిరిగి మరలా ఉపవాసం ఉంటారంట. కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతారు. ఇష్టానుసారమైనటువంటి జీవితం. అంటే ఇలా జీవిస్తూ ఉపవాసం చేసేస్తే దేవుడు క్షమించేస్తాడు. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? ఏ పాస్టర్ గారు చెప్పాడండి? నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ఉపవాస ప్రార్థన చేసే అని చెప్పేసి అన్నారా? నేనంటాను దైవజనుడిగా, నామకార్థ క్రైస్తవ స్థితిని వదిలిపెట్టాలి. నీ పాపములను ఒప్పుకొని నిజమైనటువంటి భక్తి జీవితంలో దేవుని బిడ్డ నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, చింపుకోవలసింది వస్త్రం కాదు, హృదయాన్ని చింపుకొని
ఈ దేవుని సన్నిధిలో బలపడాలని దైవజనుడిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నానండి. నేను ఎవరినో కించపరచడానికి ఈ మాటలు నేను చెప్పటం లేదు. నేటి దినాలు అనేక మంది ప్యాషన్ భక్తి అయిపోయింది. నేటి దిన అనేక మంది దేవుని బిడ్డలారా పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. కడుపు నిండిపోయినట్లుగా వారి భక్తి కనబడుతూ ఉంది. అంటాను, ఇది చివరి దినాలు. పూర్వకాలంలో నువ్వు చేసిన భక్తి మరలా నువ్వేం చేయాలి చెప్పన్నా, స్మరణకు తెచ్చుకోవాలి. ఉపవాస ప్రార్థనలో మీరు ఎదగాలి. నిజమైనటువంటి భక్తిని మీరు చేయాలి. మీలో ఉన్నటువంటి ఏమంటారు వాక్య వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని మీరు మార్చుకోవాలి. నామకార్థ క్రైస్తవ భక్తి జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు నమ్మకస్తులుగా మీరు బ్రతకాలని దైవజనుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తున్నానండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వండి. మీ హృదయాల్లో ఉన్న పాపాన్ని వదిలిపెట్టండి. మేమే నీతిమంతులమైనటువంటి భావన, లేకపోతే స్వప్రయోజనం, లేకపోతే మనుషులకు కనపడాలని వేషధారులుగా అన్యాయముగా గర్వాన్ని విడిచిపెట్టక, ఏమండి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మన భక్తిని ఇతరులతో పోల్చుకుంటూ ఇలాగా మనము ఉపవాసం చేస్తే దేవుడికి అది ఉపవాసము అది అనుకూలమా, అది ఇష్టమా? నేను నా శరీరాన్ని గాయపరచుకోవలసిన పరిస్థితి అదా, లేదా నా శరీరాన్ని అలగొట్టుకోవలసిన పరిస్థితి అలాగా? లేదు. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమని ప్రభు అంటున్నాడు. దేవుడికి అనుకూలమైన ఉపవాసం చెయ్యాలి. అలా చేస్తే మీరు నేను దీవించబడతా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, నామకార్థ క్రైస్తవ సంఘముగా మనం ఉండక దేవుని కొరకు నమ్మకస్తురాలిగా, దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఒక నిజమైనటువంటి క్రైస్తవ భక్తి జీవితంలో దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా పరులుగా ఈ వాక్యాన్ని విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు మార్చునుగాక, మిమ్మల్ని దేవుడు బలపరచునుగాక, దేవుని రాజ్యములో మనందరికీ దేవుడు చోటు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయంలోనైనా అయా ఒక శ్రేష్టమైన ఉపదేశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలు ఏంటంటే, నేటి నామకార్థ క్రైస్తవ సంఘము యొక్క ఉపవాస ప్రార్థనలు. అయినా నేడు క్రైస్తవ సంఘాలు నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయి, అయా నీకు వందనాలు తండ్రి ఎలాగున్నాయి అని ఆలోచన చేయగలిగితే అయా మేము చూడగలిగాము నాయన. వ్యాపారాలు చేసేటటువంటి రీతిగా వారు నాయన ఉంటూ ఉన్నారు. ఉపవాస దినాన్న ప్రభువా కఠినమైన పనులు నైనా యొక్క పనివారి చేత చేయించేటటువంటి వారిగా అన్యాయముగా గుద్దులాడుచు నాయన అయా మరి తండ్రి వివాదములు చేస్తూ ప్రభువా స్వప్రయోజనం కొరకు వారు ఉపవాసాలు చేస్తున్నాయన. వ్యాసదారుల వలె వారు ఉంటూ ఉపవాసాలు చేసేవారిగా ఉన్నారేమో. మనుషులకు కనబడాలని ఉపవాస ప్రార్థనలు చేసేటటువంటి వారిగా ఉన్నారేమో. ముఖములు వికారము చేసుకుంటూ మనుషులను అయా మభ్యపెట్టేటటువంటి వారిగా ఉన్నారేమో. అయా వస్త్రాలను చెంపుకుంటూ హృదయాన్ని అయా కఠినపరుచుకుంటూ ఉన్నారేమో. భక్తి లేకుండా ఉపవాసం చేస్తున్నారేమో. తామే నీతిమంతులం అనుకుంటూ ఉపవాస మార్గాన్ని ఎంచుకున్నారేమో. అయా మరి తండ్రి లోపల గర్వాన్ని విడిచిపెట్టకుండా ఇతరులను ప్రభా పోల్చుకుంటూ మేమే నీతిమంతులం అని చెప్పి అనుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారేమో. ప్రభా అటువంటి ఉపవాసం నాకు అనుకూలమని మీరు మాట్లాడతారు. అటువంటి నామకార్థ పరిస్థితుల్లో నుంచి క్రైస్తవ సంఘాన్ని విమోచించిన ఆయన నిజమైన భక్తి కలిగినటువంటి సంఘముగా వారిని సిద్ధపరచమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా అయా నీ యొక్క రాకడ కొరకు సంసిద్ధత కలిగినటువంటి వారిగా ఉండడానికి, విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారిగా హృదయములు మీకు చోటిచ్చేటటువంటి ఉపవాస ప్రార్థన వారు చేయటానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని దేవా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, వారికి అవసరతలు అక్కర్లు తీర్చిన ఆయన, వారి కుటుంబీకులను ఆశీర్వదించిన ఆయన, నీ సర్వసమృద్ధిలో నుండి వారికి అయా దైవికమైన దీవెనలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో ఈ మనవులు మీకు సమర్పించి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు ఈ వర్తమానాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడయుండును గాక. ఆమెన్.